హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. మీ ఒపీనియన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ట్రెండింగ్ టాపిక్ జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుందాము. జానీ మాస్టర్ గారు నెల్లూరు నుంచి బిలాంగ్ చేస్తారు. సో ఆయన ఫ్యామిలీ నేపథ్యం వచ్చేసి ఆయన చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చాలా ఇంటర్వ్యూస్లో ఆయనే చెప్పారు, నెల్లూరులో ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. 2009 బిఫోర్ ఆయన అసలు చేయని పనులు లేవు. లైక్ మెకానిక్ నుంచి, లారీ డ్రైవర్ నుంచి, క్లీనర్ నుంచి, లాస్ట్ పంక్చర్లు వేసే షాప్ నుంచి కూడా అలాంటి పనులు కూడా నేను చేశాను. అంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఈ రోజు ఇలాంటివి చేయాల్సిన అవసరం ఏంటి? ఒక స్టార్డమ్, ఒక లెగసీ, ఒక పొలిటికల్ కూడా సపోర్ట్ ఉన్న మనిషి ఇలాంటివి చేయడానికి కారణాలు ఏంటి? ఒకేసారిగా ఒక స్టార్డమ్ చూసిన వాళ్ళు మరి అలా ఎందుకు మారుతారో తెలీదు. సో మాట్లాడుకుందాము, పూర్గా మాట్లాడుకుందాము. సో యాజ్ ఆఫ్ నో జానీ మాస్టర్ గారికి ఆల్రెడీ పెళ్ళైంది. ఇట్స్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఆమె కూడా డిఫరెంట్ రిలీజన్ బిలాంగ్ చేసిన వాళ్ళు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె పేరు ఆయిషాలా కన్వర్ట్ అయ్యారు ఆమె. అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక డాటర్ అండ్ సన్. సో ఇంత మంచి ఫ్యామిలీ ఉంది, స్టార్డమ్ ఉంది, పొలిటికల్ గా కూడా కొంచెం మంచిగా ఉంటే మంచిగా కెరీర్ వెళ్ళేటప్పుడు సడన్ గా ఇలా ఎందుకు ఇష్యూస్ వచ్చాయి? అండ్ ఈవెన్ రైట్ నౌ జానీ మాస్టర్ గారు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఆయన పిఠాపురంలో ఎంత హెల్ప్ చేశారు, యాజ్ వెల్ యాజ్ నెల్లూరులో ఎంత హెల్ప్ చేశారో మనం అందరికీ తెలుసు. అండ్ ఈవెన్ చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఈవెన్ రామ్ చరణ్ గారికి కానీ ఎంత క్లోజ్ మనకి తెలుసు. అతను టాలీవుడ్ లో, బాలీవుడ్ లో, ఈవెన్ తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంత మందితో టాప్ మోస్ట్ హీరోస్ తో వర్క్ చేశారు, టాప్ మోస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ కి వర్క్ చేశారు. అవన్నీ ట్రెండ్ అయ్యాయి. బట్ పర్సనల్ గా ఏం జరుగుతుంది అనేది మనం ఒక 2 minutes లో మాట్లాడుకుందాం. మీరు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఎఫర్ట్స్ నచ్చితే చేయండి. సో యాజ్ ఆఫ్ నో జానీ మాస్టర్ గారు పొలిటికల్ గా జనసేనానితో ఉన్నారు. సో జనసేనాని ఈ విషయం తెలిసిన తర్వాత ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లైక్ జానీ మాస్టర్ సో మీరు ఇప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉండండి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని రిలీజ్ చేశారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ జానీ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సో రేపు మార్నింగ్ రిమైనింగ్ ఆల్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉన్న వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని జానీ మాస్టర్ గారు అధ్యక్ష పదవి కూడా ఓట్ చేసే ప్రమాదం ఉంది డెఫినెట్లీ. బట్ ఆయన చేసుకున్న పనులు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయికి జానీ మాస్టర్ గారి పరిచయాలు ఏంటో మనం మాట్లాడుకుందాము. మన అందరికీ తెలుసు 2017 లో D12 వచ్చింది. D12 అందరూ చూసాము. అమ్మాయి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్. అండ్ తను చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ ఒక మూవీలో కూడా అమ్మాయి యాక్ట్ చేసినట్టు సమాచారం అందుతుంది మనకి. సో అప్పటి నుంచి జానీ మాస్టర్ గారు అమ్మాయిని చూడడము, అమ్మాయి డాన్స్ నచ్చడము, జానీ మాస్టర్ గారే ప్రపోజల్ ఇచ్చారంట. లైక్ నువ్వు అసిస్టెంట్ లాగా నా కింద, కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ లాగా నా కింద వర్క్ చేస్తావా అని అడగడం జరిగింది. అమ్మాయి ఓకే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అమ్మాయికి ఇండస్ట్రీ గురించి ఏం తెలీదు. సో సడన్ గా అంత మంచి కొరియోగ్రాఫర్ వచ్చి నన్ను అసిస్టెంట్ వర్క్ చేస్తావా అని అడిగితే ఎవరు మాత్రం వద్దంటారు. దాని తర్వాత ఈ 2017 to 2024 అంటే ఆల్మోస్ట్ 7 years. 7 years లో ఈ అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. ఈవెన్ లైక్ తన అవుట్డోర్ షూటింగ్ లో అయినా, ముంబైలో అయినా, చెన్నైలో అయినా ఈ అమ్మాయి చాలా లైక్ లైంగిక వేధింపులకు గురి అయ్యానని ఆ అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో జరిగిన FIR లో నమోదు చేయబడింది. సో అలా జరిగినప్పుడు ఇన్ని రోజులు లైక్ 7 years అంటే నాట్ ఏ స్మాల్, చిన్న పీరియడ్ అయితే కాదు కదా. మరి 7 years ఆ అమ్మాయి అంత ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో మేబీ ఆ అమ్మాయి ఎలా అనుకుని ఉంటుంది అంటే, జానీ మాస్టర్ అంటే ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. ఆయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. రీసెంట్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు, ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డు లో బెస్ట్ కొరియోగ్రఫీలో కూడా వచ్చింది ఆయనకి. సో ఆయనకి ఇలాగా మంచి కొరియోగ్రాఫర్, నేను ఆయన కింద ఉంటే నాకు కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పడం అని అనుకుని ఆ అమ్మాయి ఓకే కొన్ని రోజులు భరించిన తర్వాత మనం చూసుకుంటే ఆయన ఉండరు కదా అన్నట్టు అనుకుని ఉండి ఆమె కంటిన్యూ అయిపోయి ఉండింది. అండ్ రాను 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 ఈ లైంగిక వేధింపులు ఎక్కువ అవ్వడము. ఈవెన్ ఆ అమ్మాయి మణికొండలో ఉన్న ఫ్లాట్స్ కి వెళ్ళి కూడా వీళ్ళు డోర్ కొట్టడము, మాట్లాడడము. ఈవెన్ ఈయన ప్లస్ ఈయన వైఫ్ కూడా ఇద్దరు మాట్లాడడము, నువ్వు గుడ్కా వేసుకో లేకపోతే రిలీజన్ మారు అని చెప్పడము, ఇలాగ ఫోర్స్ఫుల్ గా చేయడం, ఇలాగా అమ్మాయికి నచ్చలేదు. బట్ ఎవరైనా ఫోర్స్ఫుల్ గా రిలీజన్ ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసుకోవడం, ఫోర్స్ఫుల్ గా రిలీజన్ మార్చుకోవడం ఏంటో ఈ కాలంలో మళ్ళీ నాకేం అర్థం కావట్లా. వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, నచ్చకపోతే రిలీజన్ ఎందుకు మారాలా? ఏదైనా మంచి రిలీజన్ అయితే అందరూ
వాళ్ళకి రావడానికి ఆల్వేస్ వెల్కమ్ కదా. ఎవరు ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఎస్పెషల్లీ రిలీజన్ లో ఎవరు చిన్నపిల్లలు కాదు కదా. ఈవెన్ ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది ఏంటంటే, నాకు 16 years ఉన్నప్పుడే నేను ఇక్కడికి వచ్చాను. సో ఇప్పటికే 7 years అవుతుంది అంటే నాకు 21-20 years కదా. నేను మైనర్ గా ఉన్నప్పటి నుంచి నా మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. బట్ ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు ధైర్యంగా అది ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి నేను ధైర్యంగా బయటకు వచ్చానని చెప్తుంది. బట్ ఈ విషయం ఆ అమ్మాయి ఓకే కొంచెం ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు ఆ అమ్మాయి ముందే దీన్ని ఒక స్టాప్ చేస్తే ఇంత దూరం వచ్చేది కాదు. అండ్ ఎవరికైనా ఒక మేల్ కైనా ఫీమేల్ కైనా ఒక క్యారెక్టర్ ఎక్కువ లేకపోతే ప్రొఫెషన్ ఎక్కువ లేకపోతే స్టార్డమ్ ఎక్కువ అంటే క్యారెక్టర్ గురించి ఆలోచించుకోవాలి. ఈ ప్రొఫెషన్ కాకపోతే ఇంకో ప్రొఫెషన్, ఇది ఈ వృత్తి కాకపోతే ఇంకో వృత్తి, ఈ పని కాకపోతే ఇంకో పని. అంతేగాని మన క్యారెక్టర్ని పరంగా పెట్టి ఒకళ్ళ కింద అలా ఉంటూ మన లైఫ్ని ఇలాగా స్పాయిల్ చేసుకుంటూ ఒక స్టార్డమ్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. బట్ ఈ అమ్మాయి అలాగా మేబీ చిన్న ఏజ్ కాబట్టి ఆర్ఎల్స్ ఇతను చాలా పొలిటికల్ గా యాజ్ వెల్ యాజ్ మనీ పరంగా స్టార్డమ్ పరంగా ఈవెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇన్ ఇండియా కాబట్టి ఆమె అలాగా భయపడి ఉండొచ్చు. బట్ ఏదైనా అమ్మాయి చాలా లేట్ చేసింది అనిపిస్తుంది. 7 years అమ్మాయి, 8 years అమ్మాయి ఇలా భరించడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ ఈ అమ్మాయి గురించి అయితే నాకు ఇలా అనిపిస్తుందండి. ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు అవుట్డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు కానీ, తమిళ ఇండస్ట్రీకి ఆర్ఎల్స్ ముంబైకి వెళ్ళినప్పుడు కానీ ఇలా ఫీల్ అవ్వడము, ఆయన ఆయన ఏమైనా రేప్ చేస్తే కూడా అలా అలా అప్పుడే బయటకు పెట్టి చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు. ఆ అమ్మాయి సేఫ్ సైడ్ ఉండేది కదా. సో అలా చేయకుండా ఇలా ఇప్పుడు బయటపడడం అనేది ఐ డోంట్ థింక్ సో. తన రైట్ డిసిషన్ తీసుకుంది. బట్ నౌ హ్యాపీ దట్ ఒకవేళ ఇవన్నీ ఆమె చెప్పిన మొత్తం నిజమైతే ఇప్పుడన్నా బయటకు వచ్చి నించుంది. సో దట్ ఫర్ దట్ నేను అమ్మాయికి మంచి న్యాయం జరగాలని అయితే నేను 100% కోరుకుంటాను. ఇలా ఎవరికి జరిగినా అది డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవాలి. ఎవరైనా ఆడపిల్ల ఎవరి గురించి అయినా మనం ఇలా మాట్లాడడం ఇలా చేయడం రాంగ్. అది కూడా ఆయనకి పెళ్ళైంది, వాళ్ళ ఇంట్లో కూడా కూతురుంది. సో ఇలాగ ఎవరైనా చేస్తే ఆయన ఊరుకుంటారా? సో అది కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ జానీ మాస్టర్ గురించి నేను మాట్లాడాలనుకుంటే ఆయన ఏమనుకుని ఉంటారంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఇప్పుడు పొలిటికల్ గా ఆయన ఒక బ్యాక్ ఎండ్ ఒక సపోర్ట్ ఉంది, మనీ పరంగా సపోర్ట్ ఉంది, స్టార్డమ్ ఉంది. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ఇన్ ఇండియా అని ఆ నడిమంత్ ఆఫ్ సిరి అంటారు కదా. అలాగా చాలా మందికి ఉన్నాయండి. చాలా మంది అలాగా ఫీల్ అవుతారు కూడా. మేబీ అలా జరిగి నేనేం చేసిన చెల్లిద్ది అని కూడా ఉంటారు. ఈవెన్ ఆ అమ్మాయికి చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చారట. లైక్ నువ్వు ఎవరికి చెప్పకు, చెప్తే నీకు ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ లైఫ్ అక్కడ కూడా బాగోదు, అక్కడ కూడా మాకు జనాలు ఉన్నారని చెప్పారంట. సో ఇదైతే అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు కొంచెం మీ ఇండస్ట్రీస్కి వస్తున్నారు. మీరు ఇలా చేస్తే ఎలాగ సార్? అమ్మాయిలు ఎక్కడ చచ్చిపోవాలి? ఇంకా ఇంకా ఇంట్లో ఇలాగ నాలాగా ముసుగులు వేసుకుని ఇంట్లో కూర్చోవాలా? వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అది ఒక పనే కదా. ఒక ఒక డైలీ కూలికి ఎలా వెళ్తారో వాళ్ళకి అది పనే కదా, వాళ్ళకి అది ప్యాషనే కదా. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది. బట్ ఇలాగైతే అసలు కరెక్ట్ కాదు. అండ్ జానీ మాస్టర్ గురించి ఒకవేళ ఇవన్నీ తప్పులు, ఒకవేళ ఈ అమ్మాయి రాంగ్ ఎలిగేషన్ చేసింది అనుకుందాం, మరి జానీ మాస్టర్ గారికి పొలిటికల్ గా మంచి సపోర్ట్ ఉంది, డబ్బుల పరంగా ఉంది, ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మరి ఆయన నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు వేసినప్పుడు నుంచి టిల్ ఇప్పటి వరకు జానీ మాస్టర్ గారు బయటికి రాలేదు. లైక్ పోలీసులు ఫోన్ చేసినా కానీ ఆయన 3 phones స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఈవెన్ వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కార్ డ్రైవర్స్, ఈవెన్ ఈయన కూడా పరాయిలో ఉన్నారని న్యూస్ లో వస్తున్నాయి. మరి ఈయన ఏం తప్పు చేయకపోతే ఒక మంచి లాయర్ని పెట్టుకొని, సో ఆ అమ్మాయి నాకు ఒక చెల్లితో సమానం, లేకపోతే ఆ అమ్మాయికి నేను అలాంటి థ్రెట్నింగ్ ఏం చేయలేదు అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. దానికి అంత భయం ఏంటి? ఇప్పుడు ఈ రోజు బయటకు వెళ్ళరు, ఏదో ఒక రోజు అయితే చట్టానికి దొరుకుతారు. నిజాలు ఎప్పుడైనా బయటకు వస్తాయి కదా. మరి అప్పుడు ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన చేసింది నేను చేశాను అని ఒప్పుకొని ఆయన బయటకు వెళ్ళినట్టే కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా ఏం సమాధానం చెప్పకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని, ఫోన్లు రింగ్ అయినా కానీ లిఫ్ట్ చేయకుండా ఇలా ఉంటే అందరికీ డౌట్లు వస్తాయి కదా. ఒకవేళ ఈయన కరెక్ట్ గానే ఉంటే ఈయన డిఫెండ్ చేసుకోవచ్చు కదా. మేబీ నాకు ఇక్కడ అనిపిస్తుంది ఈయన డెఫినెట్లీ చేసే ఉంటారు, చేశారు కాబట్టి ఆ అమ్మాయి అంత బయటకు వచ్చి అలా చెప్తుంది. ఏ అమ్మాయి కూడా నా లైఫ్ లో ఇలా జరిగింది అని బయటకు వచ్చి చెప్తుంది అంటే డెఫినెట్లీ అది ఎంతో అంత జరిగే ఉంటుంది. దానిలో అయితే నేనైతే ఏం తప్పు పట్టట్లేదండి. సో ఈవెన్ మీకు తెలిస్తే 2015లో కూడా జానీ మాస్టర్ మీద ఒక అలిగేషన్ వచ్చింది. అండ్ ఆయన 6 months జైల్లో ఉన్నారు. అప్పుడంటే ఇప్పుడు ఎంత మీడియా లేదు, బట్ అప్పుడైతే డెఫినెట్లీ అది న్యూస్ లో వచ్చింది. బట్ ఇప్పుడంటే కొంచెం మనకు మీడియా ఉంది, నెట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మొత్తం హాట్ టాపిక్ గా ఉంటున్నాయి. సో ఇక్కడ 2 అండి, ఒకవేళ అమ్మాయి మీద నిజంగానే ఎలిగేషన్స్ రేపులు జరిగితే 2017 నుంచి ఇప్పుడు ఒక అమ్మాయి ఎందుకు భరించాలి? ఇప్పుడు కొంచెం ఎలిగేషన్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి అమ్మాయి భరించలేక బయటకు వచ్చిందా? లేదు, అప్పుడు ఒకవేళ నేమ్ ఫేమ్ వస్తుంది, నాకు కూడా నేను ఒక హీరోయిన్ గా వెళ్ళొచ్చు,
మోటో అసలు హీరోయిన్ కాబట్టి నేను వెళ్ళొచ్చు అని ఈ అమ్మాయి భరిస్తే మరి అప్పుడు డే 1 లో భరించింది కాబట్టి ఇప్పుడు కూడా భరించాలి. లేదు ఈ జానీ మాస్టర్ మీద ఎలిగేషన్ వేయాలని వేస్తే ఆయనకి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇప్పుడు డిఫెండ్ చేసుకోవచ్చు. సో ఎవరిది తప్పో ఎవరిది రాంగో మనకు తెలీదు. డెఫినెట్లీ ఇప్పటి వరకు మనకు సమాచారం అందినంత వరకు అయితే నేను డిస్కస్ చేసుకున్నాను. వెయిట్ అండ్ వాచ్. బట్ ఏదైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉండాలి. యాజ్ వెల్ యాజ్ జానీ మాస్టర్ గారు ఎంతో కష్టపడి ఆ నేమ్ ని తెచ్చుకున్నారు కాబట్టి అది కూడా డిగ్రేడ్ అవ్వకుండా ఏదో మంచిగా ఏదో ఒకటి మంచిగా నిజం వైపు న్యాయం జరగాలని కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే నిజాలు ఇలాగే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి నేను ఎంత బిజీగా ఉన్నా కానీ. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ కంటెంట్ మీకు ఆల్వేస్ ఈ ఛానల్లో దొరుకుతాయి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకే మంచి కంటెంట్ దొరుకుతుంది, లేకపోతే మీరే మిస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. బై.